వయసు పెరిగే ప్రతి ఒక్కరిలో మోకాళ్ల అరుగుదల జరుగుతుంది. దాన్ని ప్రాథమిక స్థాయిలో చికిత్స అందిస్తే త్వరగా అతుక్కుంటాయని ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఓల్ సర్జన్ సీనియర్ డాక్టర్ సునీల్ దాచేపల్లి చెప్పారు. నగరంలోని యశోద హాస్పిటల్లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోకాళ్ల నొప్పులు మొదలవడంతోనే డాక్టర్ను సంప్రదించాలని కోరారు. దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మోకాళ్ల అరుగుదలకు పలు రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి అవన్నీ రెగ్యులర్గా వింటున్నాము, కానీ రోబోటిక్ అనేది రీసెంట్గా వచ్చింది. సో దాంతో ఏంటంటే కొంతమందికి డౌట్, అసలు నిజంగా రోబో పనిచేస్తుందా లేదా, ఇదేళ్ళే ఊరికనే ఇంకొక పరికరమా, దాంతో పెద్దగా తేడా లేదని కొంతమంది, చాలా తేడా ఇంకొంతమంది. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఇప్పుడు మేము రోబో స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఈ లాస్ట్ 1.5 yearలో 500+ సర్జరీస్ చేశాము. సో మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు ఊరికే మాట్లాడే కన్నా ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 500 మంది పేషెంట్స్ వాళ్ళని దైనందిక కార్యక్రమాలు, ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 13,000 ఆపరేషన్లు చేశాను. సో దాంట్లో మెజారిటీ కన్వెన్షనల్, ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చేయడంలో ఎక్కువ కన్వెన్షనల్ సర్జరీస్ చేశాను. ఈ రోబో అనేది 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాము, 500 చేశాను. సో నా ఎక్స్పీరియన్స్లో ఆ మిగతా జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన వాళ్ళు బాగున్నారా, రోబోటిక్ బాగున్నారా? సో ఈ అవగాహన చేసి ఇవాళ మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే మాకు అనిపించింది చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది పేషెంట్స్కి. సో ఈ రిజల్ట్ అనేది ప్రజలందరికీ తెలియాలి, అవగాహన రావాలి. మా బ్రదర్కి కానీ నా మిస్సెస్ కానీ చెప్పాను, ఏవైనా చేసుకుంటే రోబోటికే చేసుకోండి, చాలా బాగుంది, డాక్టర్ సాహెబ్ బాగా చేస్తున్నారు. యశోద హాస్పిటల్ కూడా వెరీ సూపర్బ్ ఉంది. రియల్లీ చెప్పాలంటే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్ మెడికల్ కేర్ కానీ అని చెప్పి నేను ఇంట్లో చెప్పడం జరిగింది. నాకు May 10th ఆపరేషన్ అయింది, ఇప్పుడు జనవరి కదా, నేను నొప్పి తగ్గింది. ఇంకొక కాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే నాకు కొంచెం ప్రొఫెషనల్, అదర్వైజ్ బిజీ ఉన్నవాడు టైం దొరుకుతలేదు. ఎప్పుడెప్పుడు రెండో కాలు చేసుకోవాలి అనే ఆతృతతో ఉన్నాను. ఇవాళ రావడానికి కూడా కారణం ఏంటంటే సార్ ఎప్పుడు రావాలి, సెకండ్ లెగ్ మరి మేలో రావాలా అనే ఉద్దేశంగా. అది ఇంకా చెప్పాలంటే డాక్టర్ గారిని చూస్తేనే సగం కాళ్ళు ఉరకాలనిపిస్తాయి.